ఇట్లు అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఉంటదన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీస్ లో ఉంటది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అసలు అంటే ఓఏ రూమ్ లో లవర్స్ ఎలా చేస్తారో దానికి మించి కటింగ్ షాప్ లో చేస్తున్నారన్న, అది మాత్రం చాలా క్రియేటివ్ గా అనిపించింది. అండ్ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న బాండ్ గానీ చాలా బాగుంది అన్న. రొమాన్స్ బాగుంది అంటున్నా, రొమాన్స్ బాగుంది. అంటే ఓయో అన్న లవర్ చేయడిపోతారు, ఓయోకి వెళ్తారు. వాళ్ళ ఊర్లో ఓయో లేదు కాబట్టి కటింగ్ షాప్ లో వాళ్ళిద్దరు రొమాన్స్ వస్తానంటారు. మితి మీరలేదు, కొంచెం తక్కువైందని అంటున్నాను. బాగుందన్న మూవీ. అంటే కులం గురించి మతం గురించి చాలా సినిమాలు వచ్చాయన్న, కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ ఒకటి కింద బాగుంది, చాలా డాన్స్ స్టెప్లు. స్టార్ కాదు అంటే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ తీయాలని నేను ఆశపడుతున్నాను. సో ఆశ. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ శివాని నాగరం యాక్టింగ్ ఎలా ఉంది? ఆమె శివాని అంటే పర్లేదన్న. అంటే నిజం చెప్తున్నా అంటే హీరోయిన్ కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఇంకా చాలా మంచి శరణ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఫిదా ఫేమ్ ఆమె మాము అన్న. ఇదిగో హీరో కాదు, హీరోయిన్ కాదు, విలన్ కాదన్న, ఇద్దరు అందరికంటే పీక్స్ లో యాక్టింగ్ చేసింది ఆమెనే. సుహాస్ వాళ్ళ అక్క చాలా అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ నేచురల్ గా ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ లో ఒక హై ఇచ్చే మూమెంట్ ఉంటది, దానికోసం తప్పకుండా చూడాలి సినిమా. 5 కి 4.5. మొత్తానికి సుహాస్ కి ఇంకో హిట్ పడింది అంటారా? హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ పడిందా? మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారా? మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారా? నా ఫ్యాన్స్ కూడా చూస్తారా? ఏంబి అంటున్నారు కదా క్యాప్షన్ పెట్టి అన్న. ఎవరు ఫ్యాన్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏంబి అంటున్నారు కదా. ఒకటే చెప్తున్నా, 6 అడుగుల అందం ఉండాలి, 6 అడుగుల పొడవు ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి కాదు. స్టార్ హీరో అవ్వాలంటే స్టోరీ ఎంచుకునే దమ్ము ఉండాలి, యాక్టింగ్ చేసే సత్తా ఉండాలన్న. అది సుహాస్ లో ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద స్టార్స్ అని చెప్పుకోవచ్చు.